హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. మరి అన్ని పేపర్లో కూడా వచ్చినటువంటి ప్రధానమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సంచలనంగా మారినటువంటి వార్తే హైడ్రా రంగనాథ్కు సంబంధించినటువంటి వార్త. ఈరోజు మరి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పేపర్లలో మొత్తం కూడా మెయిన్ పేజీలలో వచ్చినటువంటిదే. హైడ్రా అంటేనే వణుకు పుట్టేటువంటి మరి ఒక భూ కబ్జాదారులకు అక్రమ నిర్మాణదారులకు హైడ్రా పేరు వింటేనే మరి వెన్నులో వణుకు పుట్టేటువంటి అంత ప్రపంచంలో సృష్టించినటువంటి హైడ్రా మరి మరి కమిషనర్ రంగనాథ్ గారికి ఇప్పుడు చేదు అనుభవం ఎదురైనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అది హైకోర్టులో ఇప్పుడు ఆయన పైన వచ్చినటువంటి అభియోగం, మరి ఆయన కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి దాని మీద ఈరోజు ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నిటికి సంబంధించినటువంటి వార్త మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే సర్కార్కు హైకోర్టు జులక్, సర్కార్కు హైకోర్టు ఇచ్చినటువంటి ఇక్కడ జులక్ అనేటువంటి ఒక మరి వార్తను చూస్తున్నాము. అది రంగనాథ్ ఇక చాలు, హైడ్రా కమిషనర్ని తప్పించండి, సిఎస్కు హైకోర్టు సంచలన ఆదేశాలు. ఏదైతే మన తెలంగాణ స్టేట్ చీఫ్ సెక్రటరీ ఉన్నటువంటి సిఎస్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇప్పుడు హైకోర్టు ఒక ఆదేశం జారీ చేసింది. ఇప్పుడు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ను ఇమ్మీడియట్లీ మరి తొలగించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. ఇది సంచలనమైనటువంటి ఆదేశాలని మనం చెప్పుకోవచ్చు. సిఎస్కు హైకోర్టు సంచలనమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటిది ఇక్కడ రంగనాథ్ గారు చూడండి. చాలా 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి మరి ఏదైతే భూ కబ్జాలు జరుగుతున్నటువంటి వాటి మీద, అక్రమ నిర్మాణాలు దశాబ్దాలుగా ఉన్నటువంటి వాటి మీద ఈరోజు మరి హైడ్రా మరి వాళ్ళు కొరడా జులిపించినటువంటి పరిస్థితి, ఉక్కుపాదం నోపి మరి కొన్ని పెద్ద ఎత్తున భూములను ప్రొటెక్ట్ చేసినటువంటి పరిస్థితి. హ్యాట్సప్ టు రంగనాథ్ సార్. కానీ ఇక్కడ కొన్ని విషయాలల్లో రంగనాథ్ గారు కోర్టుకు వ్యతిరేకంగా పనిచేస్తూ మరి కోర్టు ధిక్కరణ చేసిన దానికి సంబంధించినటువంటి అంశము ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అది ఇక రంగనాథ్ ఇక చాలు, ఆయన స్థానంలో మరో ఐజీ స్థాయి అధికారిని నియమించండి అని చెప్పి కోర్టు ఇక్కడ సంచలన ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కోర్టుల కంటే గౌరవం కొనసాగాలన్నా, శాసన పాలక న్యాయ వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లకుండా ఉండాలన్నా, మరి ప్రజల ప్రాథమిక హక్కుల రక్షణకు ప్రజల నమ్మకాన్ని కొనసాగించే క్రమంలో ఈ యొక్క ఆదేశాలు జారీ చేస్తున్న హైకోర్టు జడ్జి జస్టిస్ జూకంటి మరి అనిల్ కుమార్. ఇక్కడ చూడండి, ఇది మరి మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టు జడ్జ్. ఇక్కడ చూడండి, హైకోర్టులో ఉన్నటువంటి జడ్జి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ఇక్కడ సంచలనమైనటువంటి ఆదేశాలు జారీ చేసిండ్రు రంగనాథ్ గారికి. రంగనాథ్ ఇక జాలు, నీ స్థానంలో ఇంకొకరు పనిచేయాల్సిందని చెప్పి ఇక్కడ కోర్టు తేల్చి చెప్పినటువంటి కథనమే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇంకా చూడండి, కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటా అని చెప్పి మరి రంగనాథ్ అంటున్నాడు. ఇక్కడ కేసులనేమో వీళ్ళు మరి కోర్టు ఈరోజు ఈ మేజిస్ట్రేటు అనిల్ కుమార్ గారు జడ్జి గారు అయితే ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కింద కేసులు మరి ఫైల్ అయినటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊహించని గట్టి దెబ్బ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏదైతుందో దాని పీఠంపై కూర్చోబెట్టినటువంటి కమిషనర్ ఏవి రంగనాథ్ను ఆ పదవి నుంచి తొలగించాలని సంచలన ఉత్తర్వులు వెలువరించింది హైకోర్టు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ భూములను కబ్జా చేస్తున్నటువంటి కబ్జా రాయిలను, అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూల్చే దిశగా మరి ప్రభుత్వ మరి పబ్లిక్ ప్రాపర్టీస్లను ప్రొటెక్ట్ చేసే దిశగా దానికి తీసుకొచ్చినటువంటిదే హైడ్రా. ఈ హైడ్రాకు నాయకత్వం వహిస్తున్నటువంటి కమిషనర్ రంగనాథ్ గారి నేతృత్వంలో ఇప్పటికి 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కొల్లగొట్టబడినటువంటి ప్రభుత్వ స్థలాలను ప్రొటెక్ట్ చేసినటువంటిదే. మరి లక్షలాది కోట్లాది రూపాయల మరి భూములను మరి కొల్లగొట్టినటువంటి వాళ్ళ చెర నుంచి విడిపించినటువంటి చరిత్ర కలిగినటువంటి హైడ్రా ఈరోజు మరి హైకోర్టులో చుక్కెదురైనటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. కోర్టులు అంటే గౌరవం కొనసాగాలన్నా, శాసన పాలక న్యాయ వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లకుండా ఉండాలన్నా, మరి ప్రజల ప్రాథమిక హక్కుల రక్షణకు ప్రజల నమ్మకాన్ని కొనసాగించే క్రమంలో ఈ యొక్క ఆదేశాలను జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది కోర్టు. మరి కోర్టుకు వచ్చి న్యాయపరమైనటువంటి ఉత్తర్వులు పొందేటువంటి ప్రాథమిక హక్కు పౌరులకు ఉంది. మరి కోర్టు నుంచి ఉత్తర్వులు పొందినటువంటి ప్రజలు
వాటి అమలు కోసం అధికారుల దయాదాక్షిణ్యాలపై మరి ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది మరి రంగనాథేమో కావలసుకొని కొంతమంది నా మీద భూ కబ్జాదారులు వేసినటువంటి పిటిషన్లనే వీళ్ళు కోర్టు పరిశీలించి నా మీద ఇలాంటి అభియోగం మోపుతున్నారని చెప్పి నేను ఆ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పినటువంటి వార్తను చూస్తున్నాము. రంగనాథ్ గారికి సంబంధించింది రాజ్యాంగ స్ఫూర్తితోటే పనిచేస్తున్న, చెరువులు ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న, కోర్టులపై పూర్తి నమ్మకం ఉంది, చట్టంపై గౌరవం ఉంది, నాపై ఉల్లంఘన కేసులన్నీ కబ్జాదారులు వేసినవే. రంగనాథ్ గారు చెప్తున్నారు, నాకు కోర్టు అంటే గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది, ఇక్కడ నేను రాజ్యాంగ స్ఫూర్తితోటే నేను ఇక్కడ పనిచేస్తున్నా, మరి చెరువులు ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నా, మరి కోర్టులపై పూర్తి నమ్మకం ఉంది, చట్టం అంటే గౌరవం ఉంది, నాపై ఉల్లంఘన కేసులన్నీ కబ్జాదారులు వేసినవి అని చెప్పి రంగనాథ్ గారు ఇక్కడ చెప్పినటువంటి చూస్తున్నాం. అవి అడ్డుకున్నందుకే కేసులు. ఇందుకు ముందు 100% సమర్థవంతంగా పనిచేస్తా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. ఇది చూడండి, నేనైతే ఏది ఏమైనా కూడా నేను ఖచ్చితంగా పారదర్శకంగా నేను పనిచేస్తానని చెప్పి చెప్తున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. మరి రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ 2 ఏళ్లలో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను కబ్జాకోరుల నుంచి రక్షించామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 2148 ప్రకారమే హైడ్రా ముందుకు వెళ్తుందని తేల్చి చెప్పారు. హైడ్రా రక్షించిన ప్రభుత్వ ఆస్తుల మార్కెట్ విలువ ఇప్పటికి దాదాపు మరి 1.50 లక్షల కోట్లు అంటే $15 బిలియన్ ఇక్కడ సేవ్ చేసినటువంటి పరిస్థితి. హైడ్రా రంగనాథ్ గారి నాయకత్వంలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టినటువంటి వాళ్ళ నుంచి కాపాడినటువంటి విలువ దాదాపుగా 1.50 లక్షల కోట్లు అంటే $15 బిలియన్ అవి అని వివరించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో హైడ్రా కమిషనర్ గారు వివరించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇక్కడ ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి చూస్తే డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏజీతో వివరాలు తెప్పించుకున్న ప్రభుత్వం, సిఎస్కు తీర్పు ప్రతి అందకనే మరి తదుపరి చర్యలు. ఇక్కడ చూడండి, సిఎస్కు తీర్పు ప్రతి అందకనే తదుపరి చర్యలు. ఈ చీఫ్ సెక్రటరీకి మరి ఒక కాపీ అందాకనే తదుపరి చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఈ చీఫ్ సెక్రటరీ ఈయన మీద యాక్షన్ ప్లాన్ తయారు చేయాలంటే మరి ఒక కాపీ ఆయనకు అందాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మరి ఢిల్లీకి ఇంటెలిజెన్స్ చీఫ్, అక్కడి నుంచే సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, ఉన్నతాధికారులతో సిఎస్ అత్యవసర భేటీ. ఈ యొక్క మొత్తం వ్యవహారంలో మరి చీఫ్ సెక్రటరీకి సంబంధించినటువంటి మరి ఆదేశాలు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఢిల్లీకి పంపించినారు. దీని మీద పూర్తి వివరాలు వచ్చిన తర్వాతనే హైడ్రా రంగనాథ్ పైన మరి ఏం చేయబోతుంది ఏందనేటువంటి మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి వార్తలు ఇక్కడ మనం ఇంకా కంప్లీట్గా చూడవచ్చు. ఈ యొక్క సర్కారు హైకోర్టు జులకిచ్చినటువంటి పరిస్థితికి చూసినట్లయితే ఇది మన హైడ్రాకి సంబంధించింది. ఇది చూడండి, పూర్తి వివరాలు మనకు మొదటి పేజ్ తర్వాత వచ్చినటువంటి మరి ఇది పెద్ద ఎపిసోడ్ లాగా వచ్చినటువంటి వార్తని ఇక్కడ చూస్తున్నాము. మరి ఈ ఆధారపడేటువంటి దుస్థితి ఉండకూడదని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కోర్టు తీర్పులు, ఉత్తర్వులు అమలు కానప్పుడు ప్రజలు దాఖలు చేసేటువంటి కోర్టు ధిక్కరణ కేసుల్లో అధికారులకు తమ తప్పును ఒప్పుకునేటువంటి బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు ఉత్తర్వులు అమలు చేయడము సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నటువంటి విధానాన్ని గుర్తు చేసింది ఇక్కడ కోర్టు. ఎందుకంటే కోర్టు ధిక్కరణ అనేది సర్వసాధారణంగా చాలామంది చేస్తుంటారు అని చెప్పి ఇక్కడనైతే వాళ్ళు మరి చెప్పినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాము. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్పై 1 కాదు 2 కాదు ఏకంగా 63 కోర్టు ధిక్కరణ కేసులు దాఖలు కావడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈయన పైన ఎన్ని వచ్చినాయి కోర్టు ధిక్కరణ కేసులు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన 63 కేసులు, కోర్టు ధిక్కరణ కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. తీవ్ర ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు లెక్క అంటే లేనట్టుగా వ్యవహరించేటువంటి నైజంతో మరి ఉన్నటువంటి రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కోర్టు మరి చూడొచ్చు. ఎందుకంటే రంగనాథ్ గారి మీద 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదు కావడంతో మరి ఆయనను ఈ పదవి నుంచి తొలగించాలని చెప్పి రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి కోర్టు ఆదేశాలు, సంచలనమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి.
మరి కార్యదర్శి స్థాయి అధికారి అయినటువంటి రంగనాథ్పై అంత పెద్ద సంఖ్యలో కోర్టు ధిక్కరణ కేసులు ఏమిటని ప్రశ్నించింది. ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రంగనాథ్ పైన ఇన్ని కేసులు ఉండడం ఏందని చెప్పి ఇక్కడ ప్రశ్నించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ఇది ఎంత మాత్రం సరికాదన్న హైకోర్టు రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి ఆ పదవిలో మరో ఐజీ స్థాయి అధికారిని చట్ట ప్రకారం నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరి సంజయ్ జాజును ఆదేశించింది హైకోర్టు. ఈ మేరకు మరి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ సోమవారం ఆదేశాలను మరి వెలువరించినటువంటి పరిస్థితి. నిన్న హైకోర్టు మరి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి మరి ఇక్కడ అనిల్ కుమార్ గారు ఈ యొక్క ఆదేశాలను జారీ చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి మండలము లోతుకుంట గ్రామం సర్వే నెంబరు 1-2లోని 40 ఎకరాల భూమిలో ఈ నెల 17 హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ను దాఖలు చేసింది. ఇక్కడ ఈ యొక్క లోతుకుంటలో ఉన్నటువంటి సర్వే నెంబర్ లోతుకుంట గ్రామంలో 1-2 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దానికి సంబంధించి సవాల్ చేస్తూ మరి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేటువంటి ఒక కంపెనీ ఇది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ సోమవారం మరోసారి విచారణ చేపట్టి అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరై ఏవి రంగనాథ్ తరపున హైకోర్టు బేషరతుగా క్షమాపణలు చెప్తూ అఫిడవిట్ను దాఖలు చేసినట్లు చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంట పరిధిలోని 40 ఎకరాల భూ వివాదంలో కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారంటూ శాంతా కన్స్ట్రక్షన్ సంస్థ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ 40 ఎకరాల భూమి మీద కోర్టులో నడుస్తుంది కేసు. కోర్టుల కేసు నడుస్తున్నప్పుడు మరి వీళ్ళు ఈ యొక్క హైడ్రా అత్యుత్సాహంతో వెళ్ళి ఏ విధంగా అక్కడ డిమాలిషింగ్ చేసిరు అనే దాని మీదనే ఇక్కడ కోర్టులో నడుస్తున్నప్పుడు ఈ హైడ్రా వెళ్ళడం అనేది కోర్టు ధిక్కరణ కిందకి వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే కోర్టుల ప్రాసెస్ ఉన్నప్పుడు ఎలాంటి నిర్మాణాలు కానీ కులగొట్టడాలు కానీ అది కోర్టు ఆదేశంతో మాత్రమే జరగాలి. అది హైడ్రా మరి అది సొంతంగా వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ తోటి వాళ్ళు వెళ్ళి ఆ యొక్క 17వ తారీఖు నాడు కూల్చినటువంటి కూల్చివేతలకు నిరసనగా మరి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు మళ్ళీ కోర్టులో పిటిషన్ వేయడం వల్ల మరి రంగనాథ్ పైన ఇది కోర్టు ధిక్కరణ కింద నమోదైనటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే మరి ఈ విచారణ ముగించాలని ఏజీ చేసినటువంటి అభ్యర్థనను న్యాయమూర్తితో తోసిపుచ్చారు. ఇది న్యాయ ప్రతిష్టతో కూడినటువంటి వ్యవహారం అని, శాసన పరిపాలన వ్యవహారాలతో కూడినటువంటి ముడిపడిన విషయమని, ప్రజల ప్రాథమిక హక్కులకు చెందినటువంటి అంశమని, కాబట్టి మా పరిశీలనతో కూడినటువంటి ఉత్తర్వులు వెలువరిస్తామని ప్రకటించారు. కోర్టులు న్యాయ వ్యవస్థపై తమకు ఎంతో నమ్మకం గౌరవం ఉందని కమిషనర్ రంగనాథ్ హైకోర్టులో దాఖలు చేసినటువంటి కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్నారు. కోర్టు అంటే మాకు రెస్పెక్ట్ ఉంది, మేము కోర్టును గౌరవిస్తున్నాము, రాజ్యాంగబద్ధంగానే పోతున్నామని ఇక్కడ రంగనాథ్ మాత్రం వివరించినటువంటి పరిస్థితి. ఇక్కడనేమో కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు 40 ఎకరాల భూమిలో లోతుకుంటలో ఉన్నటువంటి 1-2 సర్వే నెంబర్లో మరి కన్స్ట్రక్షన్ మొదలైంది. ఆ కన్స్ట్రక్షన్ మొదలయ్యి అది కేసులో ఉన్నప్పుడు మరి హైడ్రా అత్యుత్సాహంతో దాన్ని కూల్చేటువంటి ప్రయత్నానికే ఇక్కడ కౌంటర్గా వాళ్ళు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు పంపినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ వివాదాస్పద 40 ఎకరాల స్థలంలోకి హైడ్రా వెళ్ళలేదని పిటిషనర్ అవాస్తవాలు చెప్తున్నారని చెప్పారు. అయితే ఈ 40 ఎకరాల స్థలంలోకి హైడ్రా వెళ్ళలేదని పిటిషనర్ అవాస్తవాలు చెప్తున్నారని ఇక్కడ చెప్తున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. మనం పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని అయినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు బేషరతుగా క్షమాపణలు చెప్తూ లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించినట్లు వివరించారు. హైడ్రా కమిషనర్ కావాలనే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిందని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. అయితే ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వాళ్ళ తరపున న్యాయవాది మాత్రము రంగనాథ్కి అగైనెస్ట్గా వాళ్ళు అక్కడికి వెళ్ళలేదని చెప్పినటువంటిది ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు. ఎందుకంటే వీళ్ళు లిఖితపూర్వకంగా అఫిడవిట్ సమర్పించినటువంటిది కూడా ఇక్కడ వివరించినటువంటిది మనం చూస్తున్నాము. హైడ్రా కమిషనర్ కావాలనే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిందని పిటిషనర్ న్యాయవాది చెప్పడం జరిగింది. ఇక్కడ కూల్చివేత చర్యలకు కూడా పాల్పడిందన్నారు. అయితే ఈ కోర్టులో ఉన్నటువంటి ఈ వ్యవహారం ఉన్నప్పుడు హైడ్రా అనేది అక్కడ వెళ్ళడానికి వీల్లేదని చెప్పి మాత్రం ఇక్కడ
వీళ్ళు చెప్తున్నారు. ఒకే కేసులో ఏకంగా 3 ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేయాల్సినటువంటి అవసరం వచ్చిందంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు అన్నారు ఇక్కడ. అంటే కోర్టు ధిక్కరణ కేసులు 3 వేసిరట ఒకటేసారి. అంటే ఇది ఎంత తీవ్ర స్థాయిలో ఉందనేది కేసును మనం చెప్పొచ్చు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ దాదాపు 45 నిమిషాల పాటు ఉత్తర్వులను వెలువరించారు. ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తి జూకంటి అనిల్ కుమార్ గారు 45 నిమిషాల పాటు ఈ మొత్తం ఉత్తర్వులను కూడా వెలువరించినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. ఏ కేసులోనూ ప్రతివాదిగా లేని కమిషనర్ రంగనాథ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చి అన్ని శాఖలకు తానే అధిపతిని అనేటువంటి ధోరణితో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మరి 2016లో దాఖలైనటువంటి రిట్ పిటిషన్కు సంబంధించినటువంటి ఈ వివాదంలో ఇప్పటికే 2 దఫాలుగా కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయని, వీటిలో జారీ చేసినటువంటి ఉత్తర్వులను ఉల్లంఘించారని తప్పుపట్టారు. 3వ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు కావడంతో పాటు ఆందోళనకరమని కూడా ఇక్కడ పేర్కొన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే 3 సార్లు 3 కేసులు ఒకటేసారి, అంటే దాదాపుగా 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డటువంటిది రంగనాథ్ గారికి సంబంధించినటువంటి అంశము తెరపైకి వచ్చింది ఒకటేసారి. గత 2 కోర్టు ధిక్కరణ కేసుల సమయంలో కోర్టు ఉత్తర్వులను తప్పకుండా పాటిస్తామని కలెక్టర్ హైడ్రా ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరించడంపై తీవ్రంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. మరి కోర్టులను ప్రజలు ఆశ్రయించడం ప్రాథమిక హక్కని, ఎందుకంటే ఈయన ఏమంటుండంటే ఈ యొక్క భూ కబ్జాదారులే కోర్టుల కేసు వేసిరు, నా మీద పిటిషన్లు వేసిరని చెప్తున్నాడు. కానీ పౌరులకు అలాంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళు వేయొచ్చు అని చెప్పి ఇక్కడ తేల్చి చెప్పినటువంటి వాళ్ళ ప్రాథమిక హక్కు అని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి హక్కుల రక్షణకు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు అమలు ప్రజాస్వామ్యానికి ఊపిరి అన్నారు. ఈ కేసులో కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా సెక్రటరీ స్థాయి అధికారి వ్యవహరించడం, మరి ఇదే హైడ్రా కమిషనర్పై గత 1.5 ఏడాది కాలంలో ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది కోర్టు. ఇక్కడ అనిల్ కుమార్ గారు ఈ విషయంపైనే మరి రంగనాథ్కు ఇలాంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. మరి రీపిటిషన్ నుంచి అప్పీల్ వరకు, సివిల్ సూట్ తొలి కోర్టు ధిక్కరణ కేసు వరకు ఏ దశలోనూ పార్టీగా లేని అధికారి మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అకస్మాత్తుగా వ్యవహారంలో జోక్యం చేసుకొని కోర్టు ఉత్తర్వులను అమలు కాకుండా చేయడం, న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ఇక్కడ హైకోర్టు. ఇక్కడ రంగనాథ్ గారు చట్టాన్ని న్యాయాన్ని చేతిలో తీసుకోవడం కరెక్ట్ కాదు. కోర్టు ప్రాసెస్లో కేసు భూమి మీద ఉన్నప్పుడు మరి ఎలాంటి కూల్చివేతలు నిర్మాణాలు చేపట్టకూడదు, కాబట్టి దీనికి లోబడే ఉండాలి తప్ప దానికి అగెయినెస్ట్గా పోవడం అనేది కరెక్ట్ కాదని దాన్ని తీవ్రంగా తప్పుపట్టినటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. న్యాయ పరిపాలనలో జోక్యం చేసుకొని కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా వ్యవహరించడము హైకోర్టు చరిత్రలోనే ఎన్నడూ కనివిని ఎరగని పరిణామం అని పేర్కొన్నారు. ఇది మరి న్యాయ వ్యవస్థలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు చరిత్రలో న్యాయ వ్యవస్థలోనే ఎన్నడూ కనివిని ఎరగనటువంటి రీతిలో హైడ్రా రంగనాథ్ వ్యవహరించినటువంటి తీరు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డటువంటి అంశం అని చెప్పి ఇక్కడ కోర్టు ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి. హైడ్రా అధికారులు చట్టానికి అతీతులు కాదని, కోర్టు అధికార పరిధిలోనే ఉంటారని, ఉండి తీరాలని గత ఉత్తర్వుల్లోనే స్పష్టం చేశామని గుర్తు చేశారు హైకోర్టు. ఇక్కడ రంగనాథ్ హైడ్రా అయినప్పటికీ కోర్టుకు లోబడి మాత్రమే ఉండాలి. రంగనాథ్ అంటే హైడ్రా అంటే పెద్ద అతీతం ఏం కాదు, ఇక్కడ కోర్టుకు అందరూ కూడా సమానమే అని చెప్పి ఇక్కడ గుర్తు చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి చర్యలను ఉపేక్షిస్తే న్యాయపాలన దెబ్బతింటుందని, అంతేకాకుండా కోర్టుల గౌరవం దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరి ముందే హెచ్చరించిన అన్ని చట్టాలని రద్దు చేయండి, హైడ్రా చట్టం ఒక్కటే తీసుకురండి, రెవెన్యూ ఇరిగేషన్ వంటి కీలక శాఖలకు నిర్వీర్యం చేశారు. ఏ అధికారంతో హైడ్రా పెత్తనం చేస్తుంది? రెవెన్యూ చట్టంలోని 6-7 సెక్షన్ల ప్రకారం భూ ఆక్రమణలపై చర్యలు తీసుకునే స్పష్టమైన అధికారాలు సంబంధిత శాఖలకు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా పక్కన పెట్టి జీవో 99తో ఏర్పడినటువంటి హైడ్రాకు అన్ని శాఖలు దాసోహం అన్నట్లుగా చేయడం ఏమిటి అని మరి ఈ బుల్డోజర్లు, ఈ జేసీబీలు, భారీ పోలీసు బలగాలతోటి అన్ని శాఖల తరపున హైడ్రానే ఎలా ప్రత్యక్షం అవుతుందనేది ఇక్కడ రెవెన్యూ, ఇరిగేషన్, జిహెచ్ఎంసీ వంటి ప్రభుత్వ శాఖలు వాటి చట్టాలు నిరర్ధకంగా మారవా? అన్ని ప్రభుత్వ శాఖలు హైడ్రా వైపే ఎందుకు చూస్తున్నాయి అని కీలక శాఖలను నిష్క్రియంగా మార్చేస్తారా? ఉన్న చట్టాలను పక్కన పెట్టి
హైడ్రాకు పూర్తి అధికారం ఇచ్చినట్లుగా వ్యవహరించడం చట్టబద్ధ పాలనకు విరుద్ధం. రెవెన్యూ ఇరిగేషన్ ఆఖరికి మరి పోలీసులు కూడా హైడ్రాను ఆశ్రయించే దుస్థితి ఎందుకు వచ్చిందని ఇక్కడ కోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ పరిస్థితిని ఎవరు కల్పించారు? కీలక ప్రభుత్వ శాఖలు పలుకుబడి లేనివిగా మార్చేస్తారా? మరి ధిక్కార ధోరణి కలిగిన రంగనాథ్ లాంటి అధికారిని న్యాయ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. కోర్టు ధిక్కరణ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుంటే పరిస్థితి ఎంత దూరమైనా వెళ్తుంది. బేషరతుగా క్షమాపణలు చెప్పి తీరాల్సిందే రంగనాథ్ అని చెప్పి కోర్టు ఇక్కడ మరి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాతే ఇతర విషయాల్లోకి వెళ్దాం. పదే పదే ధిక్కరించే అధికారులపై ఎక్కడో ఒక చోట కఠిన చర్యలు ప్రారంభం కావాల్సిందే. అంటే రంగనాథ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఎందుకంటే కోర్టు ధిక్కరణ ఇప్పటికీ 63 కేసులు అయినాయి. అంటే ఎన్నిసార్లు పోతాడు ఆయన కోర్టును ధిక్కరించుకుంటా? అంటే న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉందంటున్నాడు, మరి చట్టం అంటే నేను గౌరవిస్తా అంటున్నాడు, కోర్టులను నేను ధిక్కరించను అనుకుంటేనే ఇక్కడ 63 కోర్టు ధిక్కరణ కేసులు చేసుకుంటూ కోర్టును వ్యతిరేకించే దిశలో మరి ఇలా పోలీసులను వేసుకొని విచ్చలవిడిగా అక్కడ డిమాలిషింగ్లు చేయడం అనేది అది చట్ట విరుద్ధం. కోర్టుకు అగేనిస్ట్గా లా అండ్ ఆర్డర్ను మరి కంట్రోల్ తీసుకున్నటువంటి పరిస్థితి. దానికి ఎవ్వరు కూడా అతీతులు కాదని చెప్పి కోర్టు తేల్చినటువంటి పరిస్థితి. పదే పదే ధిక్కరించే అధికారులపై ఎక్కడో ఒక చోట కఠిన చర్య ప్రారంభం కావాల్సిందని చెప్పి మరి అది కేవలము ఈ కేసుతోనే కాకుండా ఈ కేసుతోటే ప్రారంభం అవుతుందని గుర్తుంచుకోవాలని చెప్తుంది. ఇక్కడ చూడండి, ఏదైతే కోర్టు ధిక్కరణ ఉంటుందో దానికి సంబంధించింది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. దానికి సంబంధించినటువంటిదే రంగనాథ్ తోటే మొదలైంది. కోర్టు ధిక్కరణ ఎలా ఉండబోతుంది, దానికి కోర్టు ఎట్లా స్పందిస్తుంది అనేది ఇది మొదటిదాన్ని గుర్తుంచుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, క్షమాపణ అనే పదం కూడా తొలి అఫిడవిట్ దాఖలు చేశారు. ఇదే వైఖరితో ఉంటే సైనికుల జోక్యం చేసుకోవాలని అసాధారణ ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుంది. ఈ మేరకు గతంలో జారీ చేసి సస్పెన్షన్లో పెట్టినదే అమలుకు ఉత్తర్వులు వర్తిస్తాయని హైకోర్టు ప్రభుత్వాన్ని హైడ్రాను ప్రశ్నలతో కూడిన హెచ్చరికలు జారీ చేసింది. అంటే మీరు కోర్టు ధిక్కరణకు ఇదే విధంగా పాల్పడితే మరి ఇక్కడ వీళ్ళు ఈ యొక్క ఉత్తర్వులు మరి ఈ యొక్క సైన్యానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఇక్కడ చెప్పినటువంటిది మనం చూడొచ్చు. హైడ్రా కమిషనర్ బేషరతుగా క్షమాపణతో కూడినటువంటి అఫిడవిట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలను జారీ చేసింది. ఎప్పుడైతే ఈయన లెటర్ ఇచ్చిండో ఆ వెంటనే మరి కోర్టు నిన్న సోమవారం నాడు ఈయనను హైడ్రా కమిషనర్ నుంచి తప్పించమని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఐజీ స్థాయి అధికారిని హైడ్రా కమిషనర్గా నియమించాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. కోర్టు ఏం కోరుకుంది? ఐజీ స్థాయి అధికారిని మళ్ళీ హైడ్రా కమిషనర్గా తీసుకోవాలని చెప్పి ఇక్కడ కోర్టు ఆదేశించినటువంటి మరి పరిస్థితి చూస్తున్నాం. క్షమాపణ చెప్తూ రంగనాథ్ అఫిడవిట్. ఇప్పుడు ఈయన కోర్టు క్షమాపణ చెప్తూ కోర్టు ధిక్కరణకు సంబంధించిన దాంట్లో మరి కోర్టుకు ఇక్కడ క్షమాపణ చెప్తూ ఒక లెటర్ కూడా మరి అఫిడవిట్ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. హైదరాబాద్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తనపై పెండింగ్లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసులను కొట్టివేయాలని సోమవారం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో హైకోర్టును కోరారు. బేషరతుగా క్షమాపణలు చెప్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టుల పట్ల గౌరవం ఉందని, కోర్టు ఆదేశాలను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లో ఈ అఫిడవిట్ను సమర్పించారు. తన చర్యలు కోర్టు ప్రతిష్టకు భంగం వాటిల్లినట్లుగా భావించి ఉంటే అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు రంగనాథ్ గారు. ఇక హైకోర్టు అధికారాన్ని గౌరవాన్ని గౌరవిస్తామని, న్యాయస్థానం పట్ల తనకు సంపూర్ణ గౌరవం ఉందని స్పష్టం చేస్తూ కోర్టు పట్ల ఉన్న అత్యంత గౌరవంతోనే ఈ క్షమాపణ చెప్తున్నట్లు రంగనాథ్ గారు తన పిటిషన్లో తెలిపినటువంటి పరిస్థితి. ఇది ఈ పిటిషన్ను పేర్కొన్నటువంటి మరి రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి మండలం లోతుకుంట గ్రామంలోని సర్వే నెంబర్ 12లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిలో హైడ్రా ఎలాంటి జోక్యం చేసుకోలేదని, ప్రస్తుతం మరి ఈ యొక్క జోక్యం చేసుకోవడం లేదని అఫిడవిట్లో వివరించినటువంటి పరిస్థితి చూస్తున్నాము. అలాగే పిటిషనర్ ఆరోపణలను ఖండిస్తున్నట్లు కూడా తెలిపారు. తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని కోర్టు ధిక్కరణ కేసును కొట్టివేయాలని కోరారు ఇక్కడ రంగనాథ్ గారు. పశ్చాత్తాపం లేకుండా క్షమాపణలు కోరుతూ దాఖలు చేసిన అఫిడవిట్ను తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈయన ఎన్ని పెట్టుకున్నా కూడా అక్కడ న్యాయమూర్తి మాత్రం వాటిని తిరస్కరించిండు. ఈ రిక్వెస్ట్లన్నీ కూడా క్షమాపణలు గీమాపణలు అన్ని కొట్టేసిండు. ఎందుకంటే ఆయన మొదటగా
కోర్టు ధిక్కరణకు పాల్పడినటువంటి పరిస్థితి. అంటే 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నటువంటి రంగనాథ్ను వెమ్మటే రిక్వెస్ట్ పెట్టుకొని అపాలజీ చెప్పగానే వెమ్మటే కోర్టు స్పందిస్తా అంటే ఇక్కడ స్పందించినట్టయితే ఇక్కడ మనకి ఎక్కడ కూడా కనిపించినట్టయితే లేదు. ఇక్కడ ఇది ఇక చూడండి, ఇది కోర్టు కేసుల్ని నేను ధైర్యంగా ఎదుర్కొంటా అని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కాలంలో 6 చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించామని 20 చెరువులను పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. బడాబాబులు అక్రమం మరి వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా ఈ 2 సంవత్సరాల్లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించిందని ప్రకటించారు. నిజం వైపు నిజాయితీగా, నిర్భయంగా, నిబద్ధతతో పనిచేస్తుందనేటువంటి హైడ్రా ధైర్యంగా పనిచేసుకుంటూ వెళ్తుందన్నారు. అయితే ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదో పట్టిస్తున్నారని కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఈ యొక్క లోతుకుంటలో ఉన్నటువంటి 40 ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఎవరైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో ఆ భూ కబ్జాదారులు కావాల్సుకొని నా పైన ఇవన్నీ పిటిషన్లు వేసిందని చెప్పి ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి 10,000 కోట్ల భూమిని శాంతా శ్రీరామ్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసిందట. ఇక్కడ ఇది లోతుకుంటలో ఉన్నటువంటి 40 ఎకరాల భూమి విలువ ఎంత అంటే 10,000 కోట్ల రూపాయల భూమిని ఈజీగా కొట్టేయడానికి, రంగనాథుడు తప్పిస్తానికి, అడ్డు తప్పించుకుంటానికే ఈ ప్రయత్నం చేసి కోర్టులో పిటిషన్ వేసిండ్రు కాబట్టి అని చెప్పి ఇక్కడ ఆయన వాస్తవాలను బయటపెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అనుమతులు లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను మరి బ్లాస్టింగ్ చేస్తూ 100 చెట్లను ఎలాంటి విచ్చలవిడిగా విధ్వంసం చేసిందని ఆరోపించారు. ఇక్కడ ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైతుందో ఇది ఈ 40 ఎకరాల భూమిలో మరి దాదాపుగా అనుమతులు లేకుండానే 2,500 కోట్ల సంవత్సరాల నాటి ఉన్నటువంటి గుట్టలను బ్లాస్టింగ్ చేసిందట. తర్వాత చెట్లను కూడా విచ్చలవిడిగా నరికేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. మరి ఈ నేపథ్యంలోనే సేవ్ ది ర్యాక్స్ సొసైటీ పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదులతోటి హైడ్రా చర్యలు తీసుకుంది. ఇక్కడ హైడ్రా ఎందుకు వెళ్ళింది? అక్కడ గుట్టలను మలగొడుతున్నారు, అడవులను నరికేస్తున్నారు, మాకు ఇక్కడ పొల్యూషన్గా మారుతుంది, ఈ దుమ్ము ధూళి, ఈ బ్లాస్టింగులతోటి మా పంట పొలాలు పోతున్నాయి, మా ఇళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుందని చెప్పి స్థానిక ప్రజలు, లోతుకుంట సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా కంప్లైంట్ పెట్టుకుంటే హైడ్రా వెళ్ళి ఆ యొక్క నిర్మాణాలను కూల్చినటువంటిది ఇక్కడ వివరించినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ని వేల కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయల భూమిని కొట్టేయడానికి కోర్టుకు మరి వాళ్ళన్ని తప్పుడు సమాచారం ఇస్తూ, తప్పుడు అఫిడవిట్లను పెడుతూ ఈ యొక్క భూమిని కబ్జా చేసుకొని ఈ యొక్క కోట్లాది రూపాయల భూమిని కైవసం చేసుకోవడానికే వీళ్ళు నా పైన ఇట్లా చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఆయన వివరించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ క్రమంలో ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉందని చెప్తూ లేని భూమిని చూపిస్తూ ఈ బిల్డర్ 120 ఎకరాల భూమిలోకి అక్రమంగా చొచ్చుకొచ్చి తనపై కోర్టు ధిక్కరణ కేసు వేశారని వివరించింది. ఇక్కడ ఈ రియాల్టర్ ఎవరైతే బిల్డర్ ఉందో 150 ఎకరాల భూమిలో నుంచి ఆయన ఇక్కడ మరి అక్రమంగా తీసుకొచ్చినటువంటి దానికి సంబంధించింది అని వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాము. మరి ఈ యొక్క ఆయన మీద ఉన్నటువంటి 63 కోర్టు ధిక్కరణ కేసులన్నీ బడా భూ కబ్జాదారులు వేసినాయని చెప్పారు. బతుకమ్మ కుంట చెరువును మింగేయాలని చూసింది ఒకరు, లోతుకుంటలోను 1,000 కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసినది ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్లు కట్టాలని చూస్తున్నది సంధ్యా శ్రీధర్రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్లను కొట్టేయాలని చూసినట్లు నల్లమల్లారెడ్డి క్రిమినల్ మాఫియాగా చలామణి అవుతూ 1,000 కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించి మరి ఈ యొక్క తాను హైడ్రా కమిషనర్గా అడ్డుపడమే చేసిన తప్పు అని అన్నారు ఇక్కడ రంగనాథ్ గారు. వాళ్ళంతా కూడా వేసిన కేసులనే తన మీద ఉన్న 63 కోర్టు ధిక్కరణ కేసులను స్పష్టం చేశారు. వాటన్నింటికి తాను చట్టపరంగానే ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేస్తూ తనకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందని, చట్టాల పట్ల గౌరవంగా పనిచేస్తున్నానని ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. మరి గతంలోనూ ఇప్పుడు ఇక ముందు ప్రభుత్వము ఏ బాధ్యతలు అప్పగించినా తాను 100% ఫలితాలు రాబట్టడమే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రస్తుతం అలాగే పనిచేస్తున్నానని, భవిష్యత్తులో కూడా అదే పద్ధతి మరి నిబద్ధతతో పనిచేస్తానని రంగనాథ్ గారు మరి ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఏదేమైనా కూడా నేను నా స్వలాభం కోసం కాదు, ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో, భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు కోట్లను తప్పుడు పట్టించి తప్పు లెక్కలతోటి మాయ చేసి
మర్మం చేసి భూములను కొల్లగొట్టి వేలాది కోట్ల రూపాయలు దోసుకుంటానికి కోర్టు కళ్ళు కప్పి పోతున్నారు. కాబట్టే మేము ఇక్కడ మరి స్థానిక ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదులతోటే నేను అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్పినటువంటిది ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మరి ఈ యొక్క రంగనాథ్కు సంబంధించినటువంటిది కోర్టు ధిక్కరణకు సంబంధించిన కేసు తెలంగాణలో మొత్తానికైతే మరి ఈ రంగనాథ్ ఇక జాలు అనేటువంటి ఆయన స్థానంలో మరో ఐజీ స్థాయి అధికారిని పెట్టమని కోర్టు ఆర్డరు. దీన్ని కాపాడుకునే ప్రయత్నంలో రేవంత్ సర్కారు మరి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఈ రంగనాథ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, మరి భవిష్యత్తులో ఈ యొక్క హైడ్రా పరిస్థితి ఎలా ఉండబోతుంది, కోర్టు ధిక్కరణ కింద ఈయన కేసులను ఎలా నెగ్గగలుగుతాడు, మరి ఈ యొక్క పదవి ఉంటుందా పోతుందా, చీఫ్ సెక్రటరీ దీని మీద ఆదేశాలను జారీ చేస్తుందా, రంగనాథ్ స్థలంలో ఇంకొక ఆఫీసర్ను నియమిస్తుందా, ఏంది అనేటువంటిది మరి నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాము. కావున ఈ వీడియోను అందరూ కూడా చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.